అందరికీ నమస్కారం. సాయి వంశీ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఈరోజు మనం వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్లో ఉన్నామండి, బండ్లగూడ ఏరియా ఇది. సో మీరు ఎదురుగా చూసే ప్రాపర్టీ వచ్చేసి డూప్లెక్స్ నార్త్ ఫేసింగ్ అండి. హెచ్ఎండిఏ ప్రాపర్టీ 133 స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ అండి ఇది. ఫ్రంట్ ఎలివేషన్. సో ర్యాంప్ నుంచి మనకి కంప్లీట్ గ్రాండ్ ఫినిషింగ్ వస్తుంది. గేట్ యొక్క ప్యాటర్న్ కూడా గమనిస్తే మీకు బిగ్ సైజ్ గేట్స్ వస్తాయండి. చూడండి, ఫోల్డబుల్వి. బిగ్ సైజ్ పార్కింగ్, కంఫర్టబుల్ టు బిగ్ సైజ్ కార్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. సో మనకి పిల్లర్ కూడా వచ్చేసి టైల్ వర్క్ ఇవ్వడం జరిగిందండి. సో దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది, గమనించండి. పార్కింగ్ సో బిగ్ సైజ్ పార్కింగ్ వస్తుంది. కంఫర్టబుల్ టు 2 కార్లు ఈజీగా సరిపోతాయి, కావాల్సినంత స్పేస్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి సంపండి. ఫాల్ సీలింగ్. సో మెయిన్ డోర్ యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. బయట టైల్ వర్క్ అనే ప్యాటర్న్ ఈ విధంగా వస్తుందండి. మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్. సో మెయిన్ డోర్ కూడా గమనిస్తే మెయిన్ డోర్కి ఇంకా దీనికి డిఫరెన్షియేట్ చేయడానికి బ్లాక్ కలర్ టైల్ కూడా ఉపయోగించడం జరిగింది. మంచి క్లాసిక్ లుక్లో వస్తుంది. ఇది హాల్, మంచి స్పేషియస్ హాల్ అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎంటైర్ ప్రాపర్టీ మనకి ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇంకా టైల్ ఫ్లోరింగ్ వస్తుందండి. మీరు ఒకటి గమనిస్తే నార్మల్ వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్కి టీవీ ఎక్కడ పెట్టుకోవాలో కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ ఈ ప్రాపర్టీకి అలా ఉండదండి. చూడండి, కంఫర్టబుల్గా మీకు బిగ్ సైజ్ టీవీ కూడా పెట్టుకునే ఆప్షన్ వస్తుంది. ఏ విధమైన ప్రాబ్లం ఉండరు. బిగ్ సైజ్ విండో కూడా మనకి గ్రానైట్ ఫినిషింగ్ వచ్చిందండి. కంప్లీట్ బార్డర్స్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ వస్తుంది. సో నేను ఈ కార్నర్ నుంచి చూసుకుంటే హాల్ ఈ విధంగా ఉంటుంది. మంచి స్పేషియస్ హాల్ అండి. 2 బిగ్ సైజ్ విండోస్ వస్తాయి మనకి. ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. ఇక్కడ మనకి పూజ రూమ్ వస్తుంది. ఇది వచ్చేసి కిచెన్. మన కిచెన్ టాప్ వచ్చేసి గ్రానైట్ ఫినిషింగ్తో వస్తుందండి. టైల్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ విండో వస్తుంది. ఇదే సర్వెంట్స్ వారు యాక్సెస్ చేసుకోవడానికి ఏరియా. ఈ సెట్ బ్యాక్ వాష్ ఏరియా. ఇక మనకి హ్యాండ్ వాష్ బేసిన్ వస్తుందండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 1 అండి. పైన ఫాల్ సీలింగ్ ప్యాటర్న్ గమనించండి. మంచి స్పేషియస్ బెడ్రూమ్. దీని కూడా మనకి 2 విండోస్ వస్తాయి. ఒకటి స్మాల్ విండో వస్తుంది, ఇంకోటి మీడియం సైజ్ విండో వస్తుంది. సో నేను కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ 1 యొక్క అటాచ్ వాష్రూమ్. లోపల టైల్ వర్క్ ప్యాటర్న్ గమనించండి. మంచి బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇవ్వడం జరిగింది వాష్రూమ్లో. సో మనం ఇలా బ్యాక్ వస్తే ఇక్కడ మన కిచెన్ ఏరియా నుంచి చూసుకుంటే హాల్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఇక్కడ మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. బిగ్ సైజ్ విండో వెంటిలేషన్ కోసము. గ్రానైట్ ఫినిషింగ్ స్టెప్స్ అండి. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి లివింగ్ ఏరియా. పైన ఫాల్ సీలింగ్ ప్యాటర్న్ గమనించండి. దీనిలో కూడా మనకి బిగ్ సైజ్ విండో వస్తుందండి. సో ఇలా స్ట్రైట్ వస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ నెంబర్ 2. వేరే బెడ్రూమ్స్తో పోల్చుకుంటే ఈ బెడ్రూమ్ చాలా స్పేషియస్ వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి 2 బిగ్ సైజ్ విండోస్ వస్తుంది. ఇక్కడ ఒకటి, ఇదొకటి. సో మనకు కావాల్సినంత వెంటిలేషన్ ఉంటుందండి. సో నేను కార్నర్ నుంచి చూసుకుంటే మంచి స్పేషియస్ బెడ్రూమ్. కంఫర్టబుల్గా కింగ్ సైజ్ బెడ్ కూడా సరిపోతుంది. ఇంకా మనకి ఎక్స్ట్రా ఏరియా కూడా మనకి ఉంటుంది. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 2 యొక్క వాష్రూమ్. దీని యొక్క టైల్ వర్క్ ప్యాటర్న్ కూడా గమనించి మంచి క్లాసిక్ లుక్లో ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్ వస్తుంది. సో ఇలా బ్యాక్ వస్తే మరొకసారి లివింగ్ ఏరియా. ఇది వచ్చేసి పైకి వెళ్ళడానికి స్టెప్స్.
అక్కడ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. ఇది లాస్ట్ బెడ్రూమ్ నెంబర్ 3 అండి. ఫాల్ సీలింగ్ ప్యాటర్న్ గమనించండి. సో ఈ బెడ్రూమ్ కూడా కంఫర్టబుల్గా మీకు కింగ్ సైజ్ బెడ్, కంఫర్టబుల్ అన్ని సఫిషియెంట్ సరిపోతే ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. మంచి స్పేస్ బెడ్రూమ్స్ అండి. డూప్లెక్స్ ఇది మాత్రం కలిసి వస్తుందండి. 133 స్క్వేర్ యార్డ్స్ అయినా కానీ మీకు కావాల్సినంత స్పేస్ వస్తుంది. బిగ్ సైజ్ విండో వస్తుంది మనకి. ఇది వచ్చేసి బెడ్రూమ్ నెంబర్ 3 యొక్క అటాచ్ వాష్రూమ్. లోపల ప్యాటర్న్ కూడా గమనించండి, టైల్ యొక్క ప్యాటర్న్ ఇలా వస్తే ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా అండి. సిట్అవుట్ ఏరియా పైన ఫాల్ సీలింగ్ ప్యాటర్న్ గమనించండి, వుడెన్ టైప్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. ఈ బ్యూటిఫుల్ హౌస్ వచ్చేసి మనకి ముందే చెప్పినట్టే చీర్యాల బండ్లగూడలో ఉందండి. ఈ బండ్లగూడ ECIL దగ్గర ఉన్న బండ్లగూడ. ప్రాపర్టీ డీటెయిల్స్ వస్తే HMDA ప్రాపర్టీ, నార్త్ ఫేసింగ్, 133 స్క్వేర్ యార్డ్స్, డూప్లెక్స్, 3 BHK అండి. డైమెన్షన్ వచ్చేసి 20/60 డైమెన్షన్. మీకు టోటల్గా 2350 SFT వస్తుంది. ఇంటి ముందు వచ్చేసి 40 ఫీట్ రోడ్. ప్రైస్ కేవలం 89 lakhs మాత్రమే. 89 lakhsకే మీకు 133 డూప్లెక్స్ మరియు HMDA వెంచర్లో వస్తుందండి. ఇంకోటి ఇంటి ముందు కూడా 40 ఫీట్ రోడ్ వస్తుంది. కంఫర్టబుల్గా కార్ పార్కింగ్కి చేసుకోవచ్చు, ఏ విధమైన డిస్టర్బెన్స్ ఉండరు. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీకు మంచి ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.